దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు శనివారపు దినపు క్విజ్ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి దేవుని కృపను బట్టి జనవరి నెల నుంచి ఆది కాండం నుంచి మొదలుపెట్టి సంఖ్యాకాండము చివరి అధ్యాయంలోకి వచ్చాం మనము. ఈ దినము సంఖ్యాకాండము 29వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు క్విజ్ ప్రోగ్రాము నిర్వహించుకున్నాము. మరి ఈ దినము పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు జాస్మిన్ సామ్ గారు, మంజుల గారు, సువర్ణ. మరి వారు వన్ బై వన్ ఒక్కొక్కరిని క్వశ్చన్స్ అడుగుతాను. మరి ఆ క్వశ్చన్స్ ని మరి రాని వారికి మరి నెక్స్ట్ పాస్ ఉంటుంది. మరి అట్టి విధంగా ఉదయకాలము క్విజ్ ప్రోగ్రామ్ ని మనం కొనసాగుతాము. హల్లెలూయా. మొట్టమొదటి ప్రశ్న జాస్మిన్ సామ్ గారికి. ఏ దేశ నివాసులను వెళ్ళగొట్టిన ఎడల వారు ఇశ్రాయేలులకు ఎలా ఉంటారు? దేవుడు కూడా ఇశ్రాయేలులకు ఏం చేస్తానని చెప్పాడు? ఒకవేళ వెళ్ళగొట్టకపోతే దేవుడు ఇశ్రాయేలులను ఏమి చేస్తానని చెప్పాడు? దేశ నివాసులను మరి కొద్దిమంది దేశ నివాసులను వెళ్ళగొట్టవాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. ఏ దేశ నివాసులను దేవుడు వెళ్ళగొట్టాలనుకున్నాడు? ఒకవేళ వాళ్ళు వెళ్ళగొట్టకపోతే మరి ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ మనము చూడాలి. 33:55లో ఉంది. కనాను దేశంను చేరిన తర్వాత 51లో ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి పోత విగ్రహములను పాడు చేసి ఆ దేశంలో నివసించాలని 51-52లో ఉంది. 55లో మీరు ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కనులలో ముండ్లుగాను మీ పక్కలలో శూలములుగా ఉండి మిమ్మును బాధ పెట్టెదరని 55లో ఉందక్క. అంటే 51 నుంచి 55 వరకు ఉంది. ఓకే, గుడ్. కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి. క్వశ్చన్ టు మంజుల గారు. 7వ నెల ఏ ఏ దినములలో పరిశుద్ధ సంఘముగా కూడవలను? అది వారికి ఏమి దినము? ఆ దినమున ఏమి చేయవలను? మరి 7వ దినం అనే దానికి బైబిల్ గ్రంథంలో మరి 7వ నెల అనేది మరి ఇశ్రాయేలులకి చాలా ప్రత్యేకమైన దినం ఉంది. ఆ దినాలలో మరి 7వ నెలలో పర్టికులర్ గా కొన్ని దినాలలో పరిశుద్ధ సంఘంగా కూడాలట. అది వారికి అదొక ప్రత్యేక దినంగా ఉందంట. ఆ దినాన్ని ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? అమ్మా 7వ దినం 29వ అధ్యాయము మొదటి వచనంలో ఉందమ్మా. తర్వాత 7వ వచనము, తర్వాత 12వ వచనము. మొదటి వచనంలో 7వ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీ ఓకే. జీవనోపాధి మరి ఏమి చేయకూడదు. అది మీకు శృంగ ధ్వని దినము. తర్వాత ఏడవ శృంగధ్వని వచనంలో దినము. ఏడవ వచనంలో 7వ నెల 10వ దినము పరిశుద్ధ ఓకే, సంఘముగా కూడవలెను. అప్పుడు చూడాలి. మిమ్మును మీరు ఓకే దుఃఖపరచుకోవలెను. ఓకే ఓకే. తర్వాత ఏడవ వచనం. 12వ వచనంలో మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘము కూడవలెను. అప్పుడు ఓకే. మీరు జీవనోపాధి పనులేమీ చేయక 7 దినముల యెహోవాకు పండుగ ఆచరించవలను. అది 8వ దినాన్ని రథ దినముగా కూడా వాళ్ళు అది ఓకే, గుడ్ ప్రకటించవలను. గుడ్ గుడ్. కరెక్ట్ ఆన్సర్. ఈ సమయంలో సువర్ణకు ప్రశ్న అండి. సెలోపెహాదు కుమార్తెలు ఎవరిని పెండ్లి చేసుకొనవలనని మరి అక్కడ ఆజ్ఞ జరిగింది? వారు ఎవరిని పెండ్లాడిరి? ఈ పలానా వాళ్ళని పెళ్లి చేసుకోవాలని అక్కడ ఒక రూల్ వచ్చింది. మరి వారు ఎవరిని పెండ్లాడిరి? ఇది సంఖ్యాకాండం లాస్ట్ లో ఉంది అక్క. ఆ సంతతిలోని వారే చెప్తాను. 33 దివ్యా, నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తున్నావమ్మా?
విజయ నీ ఫోన్స్ క్లోజ్ అయ్యమ్మా. ఫోన్ క్లోజ్ అయ్యి, రెండు క్లోజ్ అయ్యి, కెమెరాను మైక్. అంటే ఓకే నువ్వు చెప్పట్లేదంట మా సరే సరే ఓకే విను 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 వీలైతే విను. ఓకే. అక్క 36 అక్క 36 6 వచనం. ఓకే. యెహోవా సెలోహాతు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇష్టులైన వారిని పెండ్లి చేసుకున్నప్పుడు గాని వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలెను. ఓకే. ఎవరిని పెళ్లి చేసుకున్నారట వాళ్ళు? మరి దానికి ఆన్సర్ గా మరి 11వ వచనములో 10, 11లో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సెలోపెహాదు కుమార్తెలు చేశారు. వాళ్ళు తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకున్నారని ఉన్నది. ఓకే. ఇప్పుడు ప్రశ్న జాస్మిన్ సామ్ గారికి. ఎవరు ఏమి మొక్కుకొనిన ఎడల దానిని నెరవేర్చవలను. మరి కొద్దిమందికి రకరకాల మొక్కుబడుల గురించి ఇక్కడ సంఖ్యాకాండలో రాయబడింది. ఎవరు ఏమి మొక్కుకొని ఎట్లా దానిని నెరవేర్చవలను, ఎవరి మొక్కుబడి నిలుచును, ఎవరి దోష శిక్షను ఎవరు భరిస్తారు? ఇది ఇక్కడక బాల్యంలో స్త్రీ తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అని 30వ అధ్యాయంలో ఉందక్క. స్త్రీ బాల్యంలో తండ్రి ఇంట ఉన్నప్పుడు ఒకటి మొక్కుకుంటే, భర్త ఇంట్లో ఉన్నప్పుడు మొక్కుకుంటే అని వివాహిత స్త్రీ పట్ల అని 7వ వచనం, విధవరాలి మొక్కుబడి అని నో 9వ నో వచనం నో ఉందక్క. ఏది ఎవరు దానిని నెరవేర్చవలను, అది నెరవేర్చకపోయినా పర్వాలేదు అనే దాని కాంటెక్స్ట్ లో ఉంది. అది స్త్రీ గాని అవునక్క. కానీ ఇప్పుడు నేను అడిగేది అంటే ఎవరు మొక్కుకుంటే ఏమి ఖచ్చితంగా నెరవేర్చాలి అది అంతే. అదేమో వాళ్ళు ఆక్షేపిస్తే గనక నెరవేర్చకపోయినా పర్వాలా. నేను అడిగే ప్రశ్న ఓకే. ఏంటంటే 30:15లో అతడు వినిన దానిని గురించి ఊరకుండుట వలన అతడు వాటిని బొత్తుగా రద్దు చేసిన యెడల తానే ఆమె దోష శిక్షను ఓకే భరించును. ఇవి భర్తను గూర్చి, భార్యను గూర్చి, తండ్రిని గూర్చి, ఓకే బాల్యమున ఓకే తండ్రి అందక లేలే 30, లేలే 16, అంతవరకు 16. 15 వరకే, మీరు ఇంకా ఎక్కువ వెళ్ళకండి. కానీ ఇంకో నేను అడిగిన ప్రశ్న రాలేదు. ఎవరి మొక్కుబడి నిలుచును, ఎవరు మొక్కుబడి నిలుచును, ఎవరు తమ మొక్కుకున్న దాన్ని నెరవేర్చాలి? ఈ రెండిటికి జవాబు రాలేదు. దోష శిక్షణ భరించును అనే దానికి జవాబు వచ్చింది. ఉమ్. నెక్స్ట్ అంటే మంజుల గారు. తండ్రి ఇంటి ఉండగా ఉందక 3వ వచనం 33లో ఒక స్త్రీ నో నో బాల్యమున నో తండ్రి నో నో నేను ఏం చెప్పానంటే డైరెక్ట్ గా మొక్కుకున్న వాళ్ళు, ఆమె మొక్కుకుంది, భర్త ఒప్పుకోకపోతే క్యాన్సిల్ అయిపోద్ది. మొక్కుకుంది కుమార్తె, తండ్రి ఒప్పుకోకపోతే క్యాన్సిల్ అయిపోద్ది. అట్లా కాదు, వాళ్ళు మొక్కుబడి చేస్తే ఖచ్చితంగా నెరవేర్చాలి. అది ఎవరు మరి ఎవరు మొక్కుబడి నిలుస్తుంది. ఎవరు ఒకవేళ మొక్కుబడి చేస్తే గనక, ఎవరైనా మొక్కుబడి చేస్తే అది ఖచ్చితంగా నిలుస్తుంది. ఎవరు ఆక్షేపణ చేసినా కూడా అది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. మంజుల గారు. విధవరాలు విడవబడినది మొక్కుకున్న బడి నిల్చును అని 9లో ఉందక్క. ఓకే 39లో గుడ్ ఉంది. గుడ్ 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 ఇది కూడా సెకండ్ ఆన్సర్. ఎవరు ఏమి మొక్కుకునే ఎడల దానిని నెరవేర్చవలను. అదే 32 ఆమె అమ్మ. తన రెండో వచనమండి. ఒకడు యెహోవాకు రెండవ మొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడకు ప్రమాణం చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. హల్లెలూయా. మొక్కుబడి చేసే విషయంలో చాలా సార్లు మనం ఈజీగా తప్పిపోతా ఉంటాము. ఆ ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఒకవేళ నువ్వు మొక్కుబడి చెల్లించలేకపోయావా, మరి అసలు ఆ మొక్కుబడి నువ్వు చెయ్యొద్దు. చేసావా, ఒకవేళ చేస్తే కనుక చేయలేకపోతే, మొక్కుబడి చేసి దాన్ని చెల్లించలేకపోతే మాత్రం అనవసరంగా నీ మీదకి నువ్వు శిక్ష తెచ్చుకుంటావు అని చెప్తాడు. కనుక మరి విధవరాలుగా ఉన్న వాళ్ళు, మరి వాళ్ళు మొక్కుబడి వేస్తే ఖచ్చితంగా అది నిలిచిపోద్దంట. కానీ ఎవరైనా సరే మరి ప్రమాణం చేసినప్పుడు మరి తప్పక తన నోట నుంచి వచ్చిన మాట చొప్పున మనం జరిగించాలి. హల్లెలూయా. మరొక క్వశ్చన్ ఇప్పుడు, ఈ ప్రశ్న మంజుల గారికి. దేశమును ఎందుకు అపవిత్రపరచకూడదు,
ఆ దేశానికి ఎట్టి విధంగా ప్రాయశ్చిత్తం చేయాలి. దేవుడు మనకిచ్చిన దేశాన్ని ఎందుకు అపవిత్రపరచకూడదు, దేశమునకు ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుంది? నెక్స్ట్ సువర్ణ. ఫాస్ట్ సువర్ణ అక్క 35, 33 అక్క. మీరుండు 35. దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. Yes. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వారి రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలనను కలుగదు. ఓకే. దేశమునకు ప్రాయశ్చిత్తం ఎలా కలుగుద్ది అంటే, ఎందుకు అపవిత్రపరచకూడదంటే, ఒకటి నరహత్య చేయకూడదు. ఇంకొక రీజన్ కూడా ఉంది నెక్స్ట్ వచనంలో. ఇంకొక రీజన్ మీరు ఏముందంటే, మీ పవిత్రపరచకూడదు. మధ్య నివసించుచున్నాను అని ఉంది అక్క. మీ మధ్యను అందులో నేను మీ నివసించుచున్నాను. మధ్య నివసించుచున్నానంటే, ఇది యెహోవా దేవుడే వారి మధ్య నివసించుచున్నాడు గనక ఆ దేశమును మన దేశమే దేవుని ఆలయం ఉంటుండగా మన దేహాన్ని కూడా మనం అపవిత్రపరచకూడదు. దేవుడు మన మధ్య మనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ క్వశ్చన్ మరి టు రెఫరెన్స్ ఒకసారి చెప్పరా? రిఫరెన్స్ 35, 33, 34 అమ్మా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ టు సువర్ణ. యెహోవాకు అర్పించిన బంగారం అంతా ఎంత, దానిని ఎక్కడ ఉంచిరి? యెహోవాకు అర్పించిన బంగారం అంతయు ఎంత, దానిని ఎక్కడ ఉంచిరి? క్వశ్చన్ గోస్ టు జాస్మిన్ గారు. 31:52 శతాధిపతులు సహస్రాధిపతులు ప్రతిష్టార్పణంగా అర్పించిన బంగారం అంతయు 16,750 తులములు. ప్రతివాడు తాను కొల్ల సొమ్ము తెచ్చుకుని ఉండేది. ఈ ఓకే, దాన్ని బంగారు ఎక్కడ ఉంచారు? నెక్స్ట్ దాన్ని ఎక్కడ ఉంచిరి? ప్రత్యక్ష గుడారం ఉంచిరి. హల్లెలూయా. 54లో ప్రత్యక్ష గుడారములో దాన్ని ఉంచారు. అది ఎంత అంటే 16,750 తులాలంట. దానిని ఎవరెవరి దగ్గర నుంచి ఉందో బంగారాన్ని తీసుకొచ్చి, మరి ఎవరెవరి దగ్గర ఉందట, సహస్రాధిపతులు శతాధిపతుల యొద్ద నుండి ఆ బంగారము తీసుకొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టు జాస్మిన్ గారు. యోసేపు పుత్రులలో గోత్ర ప్రధానులు ఎవరు? యూదా గోత్రానికి ప్రధాని ఎవరు? యోసేపు పుత్రులలో గోత్ర ప్రధానులు ఎవరు? యూదా గోత్రానికి ప్రధాని ఎవరు? ఆ యూదా వారి గోత్రములో యెఫున్నె కుమారుడైన కాలేబు అక్క. 34:19 ఉందక్క. ఓకే, యోసేపు కుమారుల గురించి కూడా చెప్పండి. యోసేపు కుమారులు కూడా యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనష్యేలు గోత్ర ప్రధాని అని ఒకటి ఉందక్క. 23లో యోసేపు. తర్వాత ఎఫ్రామీయుల గోత్రంలో కెమూయేలు ప్రధాని 23. ఓకే, గుడ్ గుడ్ 19 గుడ్. ఓకే, ఇప్పుడు ప్రశ్న మంజుల గారికి. దేవుడు ఎవరి విషయంలో ఏమని ప్రమాణము చేస్తాడు? దేవుడు ఒక ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఎవరి విషయంలో ఏమని ప్రమాణం చేస్తా ఉన్నాడు? దేవుడు ఎవరి విషయంలో ఏమని ప్రమాణము చేశాను? నెక్స్ట్ సువర్ణ.
ఉమ్, జాస్మిన్ గారు. అక్క 33 అక్క. 33 కాదమ్మా, దేవుడు ప్రమాణం కాదక్క. చేస్తున్నాడు. 33 కాదు జాస్మిన్ గారు. నేను చెప్తానక్క. 32:12 ఎవడునూ పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేరు గనక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణ 11 పూర్వకంగా 11 కూడా చదవాలి. ఎవరి విషయములు అనే దానికి 11లో ఇక్కడ కూడా ఉంది. ప్రమాణం ఎవరు అనేది ఉందక్క 12లో. 12లోనేమో తర్వాత ఎవరు పూర్ణ మనసు ప్రమాణం గురించి అనుసరింపలేదు, ఉంది. కానీ వారు తప్ప ఎవరు వారు, నేను ఇచ్చిన దేశమునకు అదే, వారు తప్ప మరి ఎవరు చేయరంటే పైన ఉంది. ఆ పైన ఆ, పైన ఆ వచనంలో ఉంది. పూర్ణ మనస్సుతో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూన యెహోషువ. కుమారుడైన యెహూదు. అంటే దేవుని అనుసరించే మనము పూర్ణ హృదయంతో ఆయన్ని వెంబడించకపోతే నిత్య రాజ్యానికి మనం వెళ్ళమన్నమాట. సగం సగం మనసు పెట్టుకుంటే ఇక్కడే మనం మిగిలిపోతాం గనక, అందుకే దేవుడు నన్ను ఆరాధించువారు పూర్ణ హృదయము, పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, పూర్ణమైనటువంటి వివేకము, ఇవన్నీ కూడా పూర్ణంగా మనం దేవుని ఆరాధించాలని. అంతేకాదు 4:11 ఎఫెసీలో రాయబడినట్లుగా మనమందరం క్రీస్తు సంపూర్ణకు తగినట్లుగా ఆ పరిపూర్ణతలోకి వెళ్ళాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. అట్టి విధంగా గ్లోబల్ ఉమెన్ ప్రేయర్ ఆర్మీ టీంలో ఉన్న వారందరూ కూడా సంపూర్ణులుగా మార్చబడతారు కాక. ఇప్పుడు క్వశ్చన్ ఎవరిదండి? ప్రశ్న ఎవరిది? నాదే. జాస్మిన్. జాస్మిన్ గారి ప్రశ్న. 29వ అధ్యాయములో మరి ఒక మాట ఏమి రాయబడిందంటే, ఒక మేక పిల్లను అర్పించవలను అనే పదము రాయబడింది. ఒక మేక పిల్లను అర్పింపాలని పదే పదే, ఒక మేక పిల్లను అర్పించాలి, ఒక మేక పిల్లను అర్పించాలని రాయబడింది. ఎన్నిసార్లు 29వ అధ్యాయంలో రాయబడింది? అది ఓన్లీ 29వ అధ్యాయంలోనే రాయబడింది. ఎన్నిసార్లు రాయబడింది? అక్క 1, 2, 3, 16, 19, 25, 28, 31 ఎన్ని అబ్బా లెక్క పెట్టాలా? 34, 6, 38. 11 కూడా ఉంది. 6, 11 మిస్ చేశారు. 8. అవునక్క, 6 కూడా 6, ఉంది. 11, 19, 22, 25, 28, 31, ఆ, 34, 38. ఎన్నో 15లో యంత్రాలు. కూడా ఉందా? 15లో ఏముంది చదవండి. 15లో నాకు కనపడలేదు. 15లో 15లో లేదు. ఉంది కదా, 16 ఉంది లో కదా. ఉందమ్మా. 15లో 16 ఉంది. ఒక మేక 14 పిల్లను గొర్రె పిల్లతో ఒక ఒక మేక 10 పిల్లను అర్పింపాలను. ఒక మేక పిల్లను అర్పింపాలను. ఉంది 16లో ఓకే, ఉంది చూడండి. 16. ఓకే, ఓకే. సరే, అట్లాగైతే 10 సార్లు రాయబడింది. ఒక మేక పిల్లను అర్పించాలి. అబ్బా, ఒక మేక పిల్లకి ఏమి ధన్యత అండి. ప్రతి దానిలో కూడా ఆ మేక ఇది కూడా పిల్లను పాప పరిహారార్థ బలి అని ఉంది అక్క. పాప అదే అదే పరిహారార్థ. మీ 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 నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపాలి. నిర్దోషమైన ఏడాది మగపిల్ల అయినటువంటి జ్యేష్ఠుడైనటువంటి ఆ మేక పిల్లలను అర్పించుట నిజంగానే. కానీ వాటి బదులుగా ఆ మేక పిల్లలు, గొర్రె పిల్లలు, ఆ కోడదడలు అవన్నీ వధించకుండా నిండు యవన ప్రాయంలో ప్రభు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మనందరి కొరకు అర్పించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు అక్క? అమ్మా, 10 ఎన్నిసార్లు? టైమ్స్ 10 10. టైమ్స్ 10 ఓకే. టైమ్స్. ఓకే. మరి ఇప్పుడు మరొక ప్రశ్న. హల్లెలూయా. యెహోవా మోషేకు ఎక్కడ ఏమని సెలవిచ్చెను? మోషేకు ఒకటేదో ప్రత్యేకంగా సెలవిచ్చాడు. ఒక సందర్భంలో ఒక చోట ఎక్కడ ఏమని సెలవిచ్చెను? మంజుల గారి ప్రశ్న ఇది. యెహోవా మోషేకు ఏమని సెలవిచ్చెను? ఎక్కడ ఏమని సెలవిచ్చెను? ఇది 31:25 అమ్మా. 31, మరియు 20. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఉమ్, ఉమ్. నీవును యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క పితరుల కుటుంబములో కాదు 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 ప్రధాన సెలవిచ్చిన అనే పదం ఉందాక ఎంత అన్నారు? 31లోనా? 31:25 కాదు, నో నేను అది అక్క, తీసుకోలేదు. కాదు. నో నో. సెలవిచ్చెను, ఇలాగు సెలవిచ్చెను అని ఉంది అక్కడ. అది కూడా కాదు. ఆహా. ఆ, సరే, నెక్స్ట్ సువర్ణ చెప్పమ్మా.
రిఫరెన్స్ తెలియలేదు అక్క. ఓకే, జాస్మిన్ గారు. 31:2లో హింసకు మిద్యానీయులు ఇశ్రాయేలు చేసిన హింసకు కాదు కాదు, ప్రతిహింస చేయుడి. లేదు, నేను అడిగిన ప్రశ్న ఎక్కడ ఏమని సెలవిచ్చును అనే దానికి ఇవన్నీ వస్తాయా? నేనంతే 33 తీసుకున్నానమ్మా. సెలవిచ్చును అనే మాటకి 33 తీసుకున్నాను. ఆ అక్కడ ఆ యొక్క దేవుడు ఏం చెప్తున్నాడంటే, యోర్దాను దాటి కనాను దేశం చేరిన తర్వాత చేయవలసిన పనుల గురించి దేవుడు సెలవిస్తున్నాడు. యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును. అక్కడికి వెళ్ళిన తర్వాత 33 వాళ్ళు చేయవలసిన 33 అధ్యాయము 51 నుంచి చూస్తే 50 నుంచి ఆ దేశ నివాసులందరినీ వాళ్ళు వెళ్ళగొట్టాలి, ఆ సమస్త ప్రతిమలను నాశనం చేయాలి, పోత విగ్రహములన్నిటినీ నశింపచేయాలి, ఆ యొక్క ఉన్నత స్థలాలన్నీ పాడు చేయాలి. మరి వారు దానిలో నివసించాలంటే గనక అట్టి విధంగా వారు ఆ యొక్క విగ్రహారాధనకు సంబంధించిన అపవిత్రత అంతా కూడా లయము చేయబడాలని అక్కడ దేవుడు కోరుకున్నట్లుగా ఆ మాటలు అక్కడ కనాను దేశముకు వెళ్ళక ముందే దేవుడు వారికి చెప్తున్నట్లుగా మనం చూడగలం. 31లో కూడా హింస ఉమ్, ఉమ్. చేయండి, యుద్ధానికి అని కూడా సెలవిచ్చినాడు 31లో. అదే అంటే అదే రెండు అవును అవును అవును, సెలవిచ్చిన. ఓకే, నెక్స్ట్ ఇది ప్రశ్న. 34:1లో కూడా ఇచ్చింది ఆ మాట. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టు సువర్ణకి. సువర్ణ, సువర్ణేనండి ఇప్పుడు ప్రశ్న. సువర్ణకి అడగండి. మంజుల గారి ప్రశ్న. మంజుల గారిక సువర్ణక? గిలాదు యొక్క ఆ, పుత్రు వంశములు పెద్దలు వచ్చి ఏమని మాట్లాడారు? గిలాదు యొక్క పుత్రు వంశముల పెద్దలు వచ్చి ఏమని మాట్లాడిరి? గిలాదు యొక్క పుత్రు వంశముల పెద్దలు వచ్చి ఏమని మాట్లాడిరి? ఆల్రెడీ దీనికి రిలేటెడ్ ఒక ప్రశ్న మనం నేర్చుకున్నాము. దానికి రిలేటెడ్ ప్రశ్న ఇది. జాస్మిన్ గారు. అక్క ఇది 32లో రూబేనీయులు గాదీయులు విస్తారమైన గిలాదు, మందలుండగా. నో నో నో, గిలాదు యొక్క పుత్రు వంశములు. నేను గిలాదు అని ప్రత్యేకంగా చెప్పాను. గిలాదు అక్కడ ఓకే ఎందుకు వచ్చాడు? రూబేన్ దగ్గర గిలాదు రాడు. అక్క. గిలాదు 32 26 అక్క, అదేనా? కాదు, 32 మా కాదు. మంజుల గారు ఆ? చూడండి. మా పిల్లలు, మీ భార్యలు, మీ మందలు, మీ సమస్త ఓకే, పశువులు ఇది అక్కడ గిలా. ఇది మంజుల గారు 36లో ఇప్పుడు ఇందాక మన సెలోపేహాదు కుమార్తెల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే, మరి వాళ్ళు మా గోత్రులనే పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు. ఏసేపు పుత్రుల వంశములో మాకి కుమారుడును మనిషే మనవుడునైన గిలాదు యొక్క పుత్రు వంశముల పెద్దలు వచ్చి ఇట్లా వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు వేరే వాళ్ళ స్వాస్థ్యముల వారిని పెళ్లి చేసుకుంటే మరి మా వంతు చీట్ల చొప్పున మాకు తగ్గిపోతారు గనక, మరి వారు మా పితరుల స్వాస్థ్యము గోత్ర తగ్గిపోద్దు గనక మా గోత్రములోనే సెలోపేహాదు కుమార్తెలు పెళ్లి చేసుకోవాలని అక్కడ వాళ్ళు వచ్చి చెప్తున్నట్లుగా మనం చూడగలం. నెక్స్ట్ క్వశ్చన్ టు జాస్మిన్ సామి గారు. ఒక స్త్రీ వివాహమైన తర్వాత యెహోవాకు మొక్కుకొని బద్ధురాలైన ఎడల ఎప్పుడు అవి నిలుచును, ఎప్పుడు అవి నిలవకపోను? ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడాము కాబట్టి ఈ క్వశ్చన్ వద్దులేండి. ఆల్రెడీ జాస్మిన్ గారు చెప్పారు అది ఆల్రెడీ. ఓకే, ఎవని కొరకు విమోచన ధనమును అంగీకరింపకూడదు? ఎప్పటి వరకు విమోచన ధనమును అంగీకరింపకూడదు? విమోచన ధనం అర్పించాలని మరి దేవుని యొక్క ఉద్దేశమైనది. ఎప్పటి వరకు దాన్ని అంగీకరించకూడదు? అసలు ఈ విమోచన ధనం అనేది అసలు అంగీకరించకూడదు కొన్ని సందర్భాలలో. ఎప్పటి వరకు అంగీకరింపకూడదు అనేది మరి అక్కడ రాయబడి ఉంది. విమోచన ధనమును ఎప్పటి వరకు అంగీకరింపకూడదు?
ఎవరి కొరకు విమోచన ధనమును అంగీకరింపకూడదు. ఇక్కడ సమయం ఇవ్వబడింది, వ్యక్తుల గురించి అక్క రాయబడింది. 35-31 ఉంది. ఆశ్రమపురానికి పారిపోయిన వాడు యాజకుడు మృతి నొందక మునుపు స్వదేశమునకు పోకుండా విమోచన ధనం అంగీకరించకూడదు అని ఉందక్క. 31, పైన 32. కూడా 31లో కూడా ఉంది, చావదగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపకూడదు. రెండు ఉన్నాయి ఇక్కడ. 31, ఒకటి 32 రెండు ఉన్నాయి అక్క. నరహంతకుని ప్రాణం కొరకు ఇవ్వకూడదు. ఇంకొకటి ఆశ్రయపురానికి పోయిన వాడు మరి యాజకుడు మృత్యుమునందకు మునుపు మరి వాడు మరలా రావాలంటే వాడు విమోచన ధనాన్ని ఒకసారి యాజకుడు చనిపోయిన తర్వాతనే ఇతను మరలా స్వపురానికి రావచ్చు గనక ఆ సమయంలో ఆ యొక్క విమోచన ధనాన్ని అంగీకరించకూడదు. వాళ్ళందరికి కూడా తప్పనిసరిగా విమోచన ధనము మరి వాళ్ళు కంపల్సరీ చెల్లించాలి. వీరికి మాత్రమే ఎక్సెప్షన్ ఉన్నట్లుగా మనం చూడగలం. మరి ఇప్పుడు మరొక ప్రశ్న, ఇప్పుడు సువర్ణక మంజుల గారికి, ఎవరెవరు మోషే వద్దకు వచ్చి ఏమని చెప్పారు? వారు యెహోవాకు అర్పణగా ఏ ఏమి తెచ్చారు, ఏమి తెచ్చి ఉన్నామని చెప్పారు? ఎవరెవరు మోషే వద్దకు వచ్చి ఏమని చెప్పారు? వారు యెహోవాకు అర్పణముగా ఏమి తెచ్చి ఉన్నామని చెప్పారు. వాళ్ళు ఏదో ప్రత్యేకమైన బహుమతిగా ఏదో తీసుకొని వచ్చారు, అర్పణంగా ఏమో 30 తీసుకొచ్చామని మోషేతో చెప్తా ఉన్నారు. 31 అమ్మా, 31:50 నుంచి ఉందమ్మా. 49, 50. 31, 49, ఎవరు 50. వాళ్ళు ఎవరు వచ్చారు? ఎవరు వచ్చి ఏం తీసుకొచ్చారంట? శతాధిపతులను మోషే 48 యొద్దకు కూడా, వచ్చి 48 కూడా. 48లో కూడా సేవా 48 సహస్రముల నియామకులు, నియామకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు శతాధిపతులు వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి మరి ఇక్కడ చెప్తా ఉన్నారు. 50వ వచనంలో చదవండి. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా, అబ్బా చూడండి, దేవునికి ఇవ్వటానికి వాళ్ళకి ఎంత స్వేచ్ఛ హృదయం ఉందో చూడండి. వాళ్ళకి దొరికినవన్నీ కూడా మరి రకరకాల బంగారు నగలు కదా, వాటన్నిటిని కూడా తీసుకొచ్చి దేవునికి అర్పణగా తెచ్చి ఉన్నారట. హల్లెలూయా. దేవుడి స్వేచ్ఛ బలులు కోరుకుంటున్నాడండి. మన హృదయ బలులు, మన స్వేచ్ఛగా దేవుని స్తుతిస్తాము, హృదయ బలులు, జిహ్వ ఫలాలు సమర్పిస్తాం. గాని మన ధనాన్ని మనం అర్పణ చేయటానికి మనం ముందుకు రాం. ఇక్కడ వీళ్ళైతే వారికి దొరికిన వాటన్నిటిని కూడా దేవుడికి అర్పణగా తెచ్చి ఉన్నారంట. నెక్స్ట్ క్వశ్చన్ మరి సువర్ణ. 10 minutes అయిపోతుందండి. ఒక 4 క్వశ్చన్స్ చూద్దాం. యెరికో యొద్ద యొర్దాను యువతల తమ తమ స్వాస్థ్యములను పొందిన వారు ఎవరు? కొద్దిమందికి ఎరుకో యువతలనే, వాళ్ళు ఎరుకో దాటి వెళ్ళక ముందే, యొర్దాను నది దాటి వెళ్ళక ముందే స్వాస్థ్యాలు పొందుకున్నారు. ఎవరు వారు? కొద్దిమందికి ఏమో యోర్దాను అవతలు ఇవ్వబడింది, కొద్దిమందికి ఏమో యోర్దాను దాటక ముందే కొద్దిమందికి స్వాస్థ్యాలు అనుగ్రహించబడినాయి. 33 అక్క. ఉమ్, కాదు. ఆహా, కాదు, 34. చదవండి. 34 కరెక్టే. వచ్చిన చదవండి కరెక్ట్. మనిషి అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యము నొందిరి. ఆ 2 గోత్రపు వారును అర్ధగోత్రపు వారును 14 కూడా చదవాలి. రూబేనీయులు, ఏలయనగా గాదీలు, కుల ప్రకారము గాదీలు పొందుకున్నారు. తర్వాత మనష్షే అర్ధపు గోత్రపు వారు వాళ్ళు పొందుకున్నారని, సూర్యోదయపు దిక్కున తూర్పు దిక్కున యెరికో యొద్ద యోర్దాను యువతల తమ తమ స్వాస్థ్యంలో పొందుతుంది. అంటే మరి 2.5 గోత్రపు వారికి ఇక్కడ స్వాస్థ్యం ఇవ్వబడింది. ఒకటి రూబేనీయులు మొత్తానికి ఇవ్వబడింది, గాదేనీయులకి మనిషి ఇవ్వబడింది, తర్వాత మనష్షే అర్ధ గోత్రపు వారికి ఇక్కడ ఇవ్వబడింది. మరొక ప్రశ్న, ఎక్కడ నీళ్లు లేకపోయేను అహరోను ఎప్పుడు ఎక్కడ మృతునందెను, ఏ వయసులో మృతునందెను? జాస్మిన్ గారు, ఎక్కడ నీళ్లు లేకపోయాను, అహరోను ఏ వయసులో మృతునందెను, ఎక్కడ అక్క 33లో అక్క, ఉమ్, 33లో
ఉమ్, వీళ్ళకు నీళ్లు లేకపోవడం అనేది ఇది 33లోనే వచనము, 9వ వచనము. ఈయన చనిపోయిందేమో కాదు 39లో ఉందక్క. నీళ్లు అక్కడ 38 ఎక్కడ నీళ్లు ఎక్కడ లేకపోయినాయి అంటే 14లో ఉందమ్మా. రెఫీదీములో దిగారు, ఇక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయాను. ఓకే, ఎక్కడ 13 చనిపోయాడు కాదక్క. ఆయన అమ్మా? అక్క 13 కాదు, చూడండి మీరు. 14 రెఫీదీములో దిగిరి, అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయాను. అది ఎక్కడ 38 అక్క, 38. ఆ ఆయన 38 ఎక్కడ అహరోను ఎక్కడ మృతి పొందాడంటే 38. 38 అవును. అక్క. హోరు కొండ ఎక్కి ఉమ్. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరంన 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను. అహరోను 123 ఏండ్లు గలవాడై హోరు కొండ మీద మృతి పొందెను. 38, హల్లెలూయా 39. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ప్రశ్న మరి మంజుల గారికి. ఎంత నర అండి? న- అమ్మా, అహరోను నరహంతు ఎక్కడ రిఫరెన్స్ అక్క? అహరోను అదా 30వ అధ్యాయం అమ్మా. 30 కాదు, 33 33 33 33. 33 38 38 39 వచనాలు. 14 వచనమేమో ఎక్కడ నీళ్లు లేకపోయారు. తర్వాత నెక్స్ట్ ప్రశ్న వచ్చి మరి నరహంతకునికి మరణ శిక్ష ఎప్పుడు విధింపవలను, అతను ఎంత కాలము ఆశ్రయపురములోనే నివసింపవలను. ఇది మరణ క్వశ్చన్ ఎంత నరహంతునికి మరణ శిక్ష ఎప్పుడు విధింపవలను, అతను ఎంత కాలము అక్కడ ఆశ్రయపురంలోనే ఉండాలి. అది అక్కడ అడిగారు కదమ్మా ఇందాక క్వశ్చన్. ప్రధాన యాజకుడు ఇది ముందు వరకు ఇది అడగల నరహంతకునికి అంటే మరణ శిక్ష అందాక ఏం అడిగామంటే విమోచన క్రైదానం గురించి చెప్పామని. మరణ శిక్ష ఎప్పుడు విధింపాలి, అతను ఎంత కాలము ఆశ్రయపురంలోనే ఉండవాలి. అక్క 35. 35 25 నుంచి ఉందమ్మా. ఓ, 18 అక్క. 28 నుంచి 18. చదవండి. 28 నుంచి చదివితే ఎంతవరకు 25 మరణ ఉమ్. అదను చదవమంటారా? మరణ అతడు శిక్ష సమాజం విధించాలంటే 30వ వచనంలో మరణ శిక్ష గురించి ఉన్నది. ఆ, ఒకని నోటి మాట వలన సాక్షుల నోటి మాట వలన నరహంతకునికి మరణ శిక్ష విధించాలి. ఒక్క మాట మీదే ఎవరికి మరణ శిక్ష విధింపకూడదు. అది మొదటి దానికి మరణ శిక్ష ఎప్పుడు విధించాలనే దానికి. రెండవది అతను ఎంత కాలం ఉండాలంటే గనక మరి అతడు ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసించాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, మిద్యానీయులకు ఏమి చేయవలను, మోషే ఎవరి యొద్దకు చేర్చబడదు అని దేవుడు చెప్పాడు. మిద్యానీయులకు ఏమి చేయవలను. స్వర్ణ, మిద్యానీయులకు ఏమి చేయబడవలెను, మోషే ఎవరి యొద్దకు చేర్చబడదు అని దేవుడు చెప్పాడు. నెక్స్ట్ మన జాస్మిన్ గారు. 33 అక్క. 33, 31 ఇదేనా? మోషేకి ఇలాగ సెలవిచ్చిన ఇశ్రాయేలీయులు ఇదేనక్క? 31:1 అక్క. హింసకు ప్రతిహింస చేయ, నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదువని చేర్చబడి 2 చెప్పినాడు. ఎస్ 31:2లో. 1 2 కరెక్ట్. 31 మీరు యుద్ధ మిద్యానీయులు సన్నద్ధులై ఎవరికి మిద్య- చేయాలంటే మిద్యానీయులకు హింసకు హింసకు వాళ్ళు చేసిన హింసకు ప్రతిహింస చేయండి. కానీ నూతన నిబంధన గ్రంథం ఏం చెప్తుందంటే శత్రులు ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తా ఉంది. హల్లెలూయా. ఇది దేశమును ఓల్డ్ స్వాస్థ్యం టెస్ట్మెంట్ కదక్క. అదే దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారు ఎవరు, పంచిపెట్టడానికి ఎవరిని ఏర్పరచుకొనవలను. దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టడానికి కొంతమందికి దేవుడు ఇది చేశాడు. వాళ్ళు ఎవరు, వాళ్ళు దేశాన్ని మరి ఎవరిని ఏర్పరచుకోవాలా, పంచిపెట్టడానికి ఎవరిని ఏర్పరచుకోవాలి. నేనే కదక్క. మీరే నేనే.
అదే 34:16 నుంచి ఉందక్క. పంచిపెట్టడానికి యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు మరియు దేశమును పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానిని ఏర్పరచుకొనవలెను అని 12 గోత్రాలకు 12 ప్రధానులు ఉన్నారక్క. మన 16 యాజకుడు ఏర్పరచబడాలి. తర్వాత నూను కుమారుడు యెహోషువ, యెహోషువ వీళ్ళిద్దరిని యెహోషువ. ఏర్పరచుకోవాలి. తర్వాత గోత్ర ప్రధానం. తర్వాత మోషే ఏమి వ్రాసను, ఇశ్రాయేలీయులు బయలుదేరి వచ్చిరి, యెహోవా ఎవరికి తీర్పు తీర్చెను. మోషే కొన్ని రాశాడు, దేవుడు చెప్పిన ప్రకారంగా రాశాడంట. మరి ఇశ్రాయేలీయులు ఎలా బయలుదేరి వచ్చారు, యెహోవా ఎవరికి తీర్పు తీర్చెను. ఇది నాక మంజులక అక్క? ఇది మంజుల గారికి. ఇది ఏమి 33:2 వ్రాసను, అమ్మా. 33 33:2. 33:2 మోషే చదవండి. యెహోవాకు సెలవిచ్చిన ప్రకారం వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి ఓకే, సంచార గుడ్ గుడ్. క్రమముల ప్రకారం వారి ప్రయాణములు ఇవి. ఓకే ఓకే. ఓకే, గుడ్ గుడ్. ఆఖరి ప్రశ్న అండి. ఆశ్రయపురములు ఎన్ని ఉండవలెను, ఎక్కడ ఉండవలెను? సువర్ణ, ఆఖరి ప్రశ్న. ఇది అయిపోయిన తర్వాత మరలా వాట్సాప్. ఆశ్రయపురములు ఎన్ని ఉండవలెను, ఎక్కడ ఉండవలెను? ఆశ్రయపురములు 7 8 ఉన్నాయి. చెప్తాను. ఇది కట్ అయిపోతే మరి అక్కడికి వచ్చేసేయండి, వాట్సాప్ కాల్ వచ్చేసేయండి. 7 8 లేవక్క. యోర్దాను తూర్పుకు 3 ఉండాలి, తూర్పుకు కనాన్లో 3 ఉండాలక్క. 6 ఆశ్రయపురాలు ఉండాలి. 35, 13, 6 14లో మీరు ఇయ్యవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురములు ఉండాలి. అవి యోర్దాను అవతల 3, కనాను దేశములు 3. అవి మీకు ఆశ్రయపురములుగా 14 ఉండవలెను. 14. ఓకే, 14. 35, 13, 14. ఓకే, గుడ్. చక్కగా మరి యొక్క క్విజ్ మరి పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. మరలా మనము మరి 5 AM దానికి స్విచ్ అవుతున్నాం. కాల్ చేస్తున్నాను, జాయిన్ అవ్వండి. మనకు ఇంకొక 10 ప్రశ్నలు ఉన్నాయండి. మరి వాటిని మనం చేద్దామంటే చేద్దాము.